హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో ఉన్నటువంటి మనకు విద్యాశాఖ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అవడతే జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు గ్రూప్ సి క్యాడర్ సంస్థ నుండి జూనియర్ అసిస్టెంట్ అదేవిధంగా టెక్నీషియన్ పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. కేవలం మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందన్నమాట. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. బిలో 27 ఇయర్స్ ఉన్నటువంటి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసి చాలా తక్కువ కాంపిటీషన్ మాత్రం ఉంటుంది. చాలా తక్కువ మంది మాత్రం అప్లై చేసుకుంటారు. అండ్ ఎందుకు ఏంటనేది ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకోటి, ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మనకు వరంగల్ నుంచి రావడం జరిగింది కాబట్టి, వరంగల్ అంటే మనకు ఏపీ అని తెలంగాణ వాళ్ళకు చాలా దగ్గరనే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీకు అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది వీడియో కూడా చేయడానికైతే ట్రై చేస్తాను. అండ్ వీడియో చూసినట్టు ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లెగ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లెగ్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంది. ప్రతి ఒక్కరికి లెగ్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలోకి వెళ్ళేందు చిన్న ఇంపార్టెంట్ అప్డేట్. ఎవరైతే ఇంటికానే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నారో, లైక్ ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే కోర్సెస్ ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ, అదేవిధంగా మనకు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఇంకా మనకు టెక్నీషియన్, ఏఎల్పి ఇటువంటి నోటిఫికేషన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటారో మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో వచ్చేసి మీకు ఫుల్ అప్డేటెడ్ కోర్స్ పెట్టడం జరిగింది. ప్రజెంట్ మీకు తక్కువ ప్రైస్కి మీకు విత్ 1 year వ్యాలిడిటీ ఇస్తా ఉన్నాము. మీరు ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటారో మన డిఫెన్స్ ట్రైనింగ్ అనేది ఇన్స్టాల్ చేసుకొని యాప్ అనేది అక్కడ మీరు డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అనే సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మెయిన్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినైతే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మనకు వరంగల్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి అనమాట. ఈ నోటిఫికేషన్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదు అనుకుంటే కన్నా ఈ వెబ్సైట్ అయితే మీకు డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాం, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే బ్రదర్, ఈ నోటిఫికేషన్ అనేది ఎవరికి కూడా తెలియదు అనమాట. ఇంతవరకు నేనే మీకు మొట్టమొదటిగా అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నాను. అండ్ చాలామందికి అయితే తెలియదు అండ్ పట్టించుకోలేదు అనమాట ఈ నోటిఫికేషన్ అనేది. ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్. మనకి నోటిఫికేషన్ మనకు January 9th, 2026 రావడం అయితే జరిగింది. అండ్ అదే రోజు మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ బట్ అప్లికేషన్ స్టార్ట్ అయినా కూడా ఎవరికి కూడా తెలియదు. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు February 8th, 2026. మనకు నెక్స్ట్ మంత్ 8th వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు అప్లై చేసే వెబ్సైట్ వచ్చేసి మనకు www.nitw.ac.in/careers అన్న సెక్షన్లో మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. వాటిలో మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్, అదేవిధంగా శాలరీ అండ్ మొత్తం కూడా చూసుకుంటే, ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు గ్రూప్ బి క్యాటర్ సంబంధించిన పోస్టులు అనమాట. సూపరింటెండెంట్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. సూపరింటెండెంట్కి వచ్చేసి 2 పోస్టులు అయితే ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చేసి 11 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రతి క్యాస్ట్ వాళ్ళకైతే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మనకు లెవెల్ 6 కింద మనకు శాలరీ అయితే వస్తుంది కాబట్టి బేసిక్ పే మీకు 35,400 అయితే ఉంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ మీ ఓవర్లో 60,000 పైకనే మీకు శాలరీ అయితే వస్తుందన్నమాట. ఇవి గ్రూప్ బి క్యాటర్ సంబంధించిన పోస్టులకు. ఇక నెక్స్ట్ మనకు గ్రూప్ సి క్యాటర్ సంబంధించిన పోస్టులు. ఇక్కడ మనకు సీనియర్ అసిస్టెంట్కి వచ్చేసి మనకు 2 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకు సీనియర్ టెక్నీషియన్కి వచ్చేసి 7 పోస్టులు అయితే ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి మనకు 3 పోస్టులు అండ్ టెక్నీషియన్కి వచ్చేసి 14 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు ప్రతి క్యాస్ట్ వాళ్ళకైతే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట టెక్నీషియన్లోన. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఇక్కడ యూఆర్ క్యాండిడేట్లో మనకి ఎక్కువ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు కాబట్టి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు మీరు యూఆర్ క్యాండిడేట్ కింద మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ ఏజ్ టు శాలరీ చూసుకుంటే, గ్రూప్ బి క్యాడర్ పోస్టులకు 18 నుండి 30 సంవత్సరాల బిలో అయితే ఉండాల్సి ఉంటుంది. యూఆర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 years, ఓబీసీ వాళ్ళకు 3 years అయితే అడిషనల్గా అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ గ్రూప్ సి క్యాడర్లో మనకు డివైడ్ చేయడం అయితే జరిగింది. సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్ ఈ 2 పోస్టులకు 18 నుండి 33 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట యూఆర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు. ఇక నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్ ఈ 2 పోస్టులకు వచ్చేసి మనకు మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 27 years అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 years, ఓబీసీలకు 3 years అయితే వస్తుంది. బట్ మీ క్యాస్ట్ మీకు వేకెన్సీ ఉంటేనే అదైతే రిజర్వ్ అయితే రావడం జరుగుతూ ఉంది. శాలరీ చూసుకుంటే సీనియర్ టెక్నీషియన్ అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్ ఈ 2 పోస్టులకు లెవెల్ 4 కింద మీకు బేసిక్ పేనే 25,500 నుండి 81,100 అయితే వస్తుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే మనకు 50,000 అబవ్ మీకు శాలరీ అయితే వస్తుంది. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్ వీటికి వచ్చేసి లెవెల్ 3 కింద 21,700 నుండి 69,100 అయితే వస్తుంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కన్నా ఓవరాల్ మీకు 45,000 నుండి 50 అబవ్ మీకు శాలరీ అయితే వస్తుంది అనమాట ఈ 2 వేకెన్సీస్కి.
అండ్ ఇంకోటి బ్రదర్, ఇక్కడ వేకెన్సీ కొన్ని తక్కువైతే ఉన్నాయంటే మీరైతే డిసప్పాయింట్ అయితే అవ్వద్దండి. ఇవన్నీ కూడా మనకు టెంటేటివ్ వేకెన్సీ మాత్రమే. ఇంకా మనకు వేకెన్సీ అయితే ఇంక్రీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటేందంటే చాలామంది వేకెన్సీ అనేవి చాలా తక్కువున్నాయి కదా అని చాలామంది అయితే అప్లై అయితే చేయరు. అందువల్ల మీకు చాలా కాంపిటీషన్ అనేది చాలా తగ్గుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు కంపల్సరీగా అప్లై అయితే చేసుకోండి. కేవలం మీకు ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకు సూపరింటెండెంట్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ అనేది మనకు గ్రూప్ బి క్యాడర్ సంబంధించిన పోస్టులు కాబట్టి సూపరింటెండెంట్‌కి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ టెక్నికల్ అసిస్ట్ అయితే గనక మనకు సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్ ఫిజిక్స్ ఇట్లాంటివి బ్రాంచ్‌లు అయితే ఉన్నాయన్నమాట. ఎస్టేటు, హార్టికల్చరు, మెకానికల్ ఇంజినీరింగ్ ఇలాంటి విభాగాలు మీరు ఫస్ట్ క్లాస్ లేదా మనకు బీఈ గానీ, బీటెక్ గానీ కంప్లీట్ చేసి ఉండాలి ఆ విభాగంలోన. అంటే మనకు మెకానికల్ ఇంజినీరింగ్ గానీ, సివిల్ గానీ, హార్టికల్చర్ గానీ అలాంటి వాటిలోన. ఇక నెక్స్ట్ మనకు గ్రూప్ సి క్యాడర్ సంబంధించిన పోస్టులకు కేవలం మీకు ఇంటర్మీడియేట్ పాస్ అయ్యుంటే అప్లై చేసుకోవచ్చని మీకు పదే పదే చెప్పాను కదా! ఇక్కడ మనకు థర్డ్ పోస్ట్ నుంచి చూసుకుంటే సీనియర్ అసిస్టెంట్. మనకు 10+2 మీరు ఇంటర్మీడియేట్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియేట్‌తో పాటు మీకు టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి మీకు 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ అయితే చేయాలి. ప్రెజెంట్ మీరు అప్లై చేసేటప్పుడు టైపింగ్ రాకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు నేర్చుకోవచ్చనమాట మీరు అప్లై చేసిన తర్వాత. అండ్ నెక్స్ట్ మనకు సీనియర్ టెక్నీషియన్ వచ్చేసిందంటే కెమికల్ ఇంజినీరింగ్ అని, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అని, ఫిజిక్స్ అని అండ్ సెంటర్ ఫర్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీస్ అని, అదేవిధంగా ఎస్టేట్ అని ఇట్లా మనకు కొన్ని డివైడ్ చేయడం అయితే జరిగింది. ఆ విభాగంలో మీరు 10+2 సైన్స్ విత్ చదివినటువంటి వాళ్ళు ఇంటర్‌లో మీరు సైన్స్ గ్రూప్ గానీ 60% మీకు మార్కులతోటి ఉన్నటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చనమాట ఆ పోస్టులకు. అంటే మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మనకు సీనియర్ టెక్నీషియన్ ఏవైతే పోస్టులున్నాయో ఈ పోస్టులకు మాత్రమే 10+2 ఇంటర్‌లో మీరు సైన్స్ గ్రూప్ అయితే చేసి ఉండాలి. 60% మీకు మార్కులతోటి ఉంటే గాని ఆ పోస్ట్‌కైతే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అదే విధంగా మనకు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్‌కొచ్చేసి 10+2 ఇంటర్‌లో మీరు ఏ గ్రూప్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు టైపింగ్ అయితే 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ చేస్తే చాలు. నెక్స్ట్ మనకు టెక్నీషియన్ కూడా సేమ్ అనమాట. సివిల్ ఇంజినీరింగు, కెమికల్ ఇంజినీరింగు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అని, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అని, మెకానికల్ ఇంజినీరింగ్ అని అండ్ ఫిజిక్స్ అని, సెంటర్ ఫర్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ అని అండ్ ఎస్టేట్ అని ఇట్లా మనకు కొన్ని ఇవ్వడం అయితే జరిగింది. ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవాలంటే గనక టెక్నీషియన్‌లోన మనకు ఇంటర్‌లో మీరు సైన్స్ గ్రూప్ చేసి అట్‌లీస్ట్ మీరు 60% మీకు మార్కులతోటి ఉంటూ కూడా మీరు ఈ పోస్ట్‌లకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకొచ్చేసి ముందుగా స్క్రీనింగ్ చేసి తర్వాత మనకు రైటింగ్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు డౌన్ వెరిఫికేషన్ ఇలాంటివైతే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతా ఉంది. అయితే ఇక్కడ మనకు డౌన్ వెరిఫికేషన్ వచ్చేసిందంటే మనం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు డౌన్ వెరిఫికేషన్ తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే గనక మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. అండ్ ఇంకోటి బ్రదర్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా! మనకు ఎగ్జామ్ సెంటర్స్ అనేది మనకు హైదరాబాద్‌లో అయితే కండక్ట్ అయితే చేస్తారని ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు. ఇక్కడ చూసుకున్నట్లయితే సెంటర్ క్లాసెస్ మనకు క్యాండిడేట్ మే టేక్ నోట్ మనకు ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో సీబీటీ షల్ బి కండక్టెడ్ అటు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్కతా. ఈ సెంటర్స్‌లో మనకు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే పెట్టడం అయితే జరుగుతా ఉంది. ఏపీ వాళ్ళకు హైదరాబాద్ అనేది చాలా దగ్గర కాబట్టి కంపల్సరీ మీరు అప్లై చేసుకోండి. ఏపీ అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. ఇక నెక్స్ట్ మనకు ఫైనల్‌గా అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే గనక ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వీళ్ళకు కేవలం మీకు ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజ్ చార్జెస్ మాత్రమే ఉంటుంది. అది ₹1000 మాత్రమే. ₹1000 ప్లస్ జీఎస్టీ మాత్రమే మీరు పేమెంట్ చేస్తే సరిపోతుంది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు యువర్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళు ఆన్‌లైన్ ఫెసిలిటేషన్ అండ్ ప్రాసెసింగ్ చార్జెస్ కింద 1000 అదేవిధంగా ఎగ్జామినేషన్ అప్లికేషన్ కింద మీకు 500 ఓవరాల్ మీకు 1500 ప్లస్ మీరు జీఎస్టీ అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది చాలా ఎక్కువ పెట్టడం అయితే జరిగింది కాబట్టి ఇవి నాన్ రిఫండబుల్ పేమెంట్ అందులో. ఎవరికైతే జాబ్ కావాలి, మీకు క్వాలిఫికేషన్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, ఎగ్జామ్ క్రాక్ చేయగలము, గెట్ ఇన్ అయితే అవ్వగలము అనుకున్నట్టు వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేసుకొని బాగా ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ మీకు ముందే స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఈ నోటిఫికేషన్‌కి చాలా తక్కువ మంది మాత్రమే అప్లై చేసుకుంటారు అని. అప్లికేషన్ ఫీజు అనేది చాలా ఎక్కువ పెట్టడం అయితే జరిగింది. అది ఒక ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి కదా అని చాలామంది అయితే అప్లై అయితే చేయరు. బట్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఎగ్జామ్‌లో హై స్కోర్ చేస్తే. అంటే తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. మీరు ఎగ్జామ్‌లో హై స్కోర్ చేస్తే కంపల్సరీ మీకు జాబ్ వస్తుంది కాబట్టి డెఫినిట్‌గా మీరు అప్లై అయితే చేసుకోండి. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్‌లో ఉన్నటువంటి మనకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుంచి వచ్చినటువంటి
ఏవైతే గ్రూప్ సి క్యాట్ సంబంధించిన పోస్టులు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. అండ్ అప్లై లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.